హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ చూపించబోతున్నాను. ఇది హోలీ కూడా స్పెషలేనండి. సండే రెసిపీ చాలా బాగుంటుంది. ఒంటిని చలువ చేసే డ్రింక్ అండి. ఇది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా పాలు మరిగించుకోవాలి. నేను నలుగురికి సపరేట్ చేస్తున్నాను కాబట్టి లీటర్ పాలు చిక్కటివి తీసుకొని మరిగించుకొని చల్లారి పెట్టేసుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చిల్లుగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి, నట్స్ వేసుకోవాలి. నేను ఏవి వేస్తున్నానో చూడండి. బాదం, జీడిపప్పు వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు. తర్వాత 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకుంటున్నాను. తర్వాత గుమ్మడి గింజలు ఉంటాయి కదా, పంకిన్ సీడ్స్, అవి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మీకు నచ్చినవి అన్నీ వేసేసుకోవచ్చు, ఒకదాని వెనకాల ఒకటి. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. దీంట్లోకి మస్ట్గా చాలా ఇంపార్టెంట్ సోంపు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్ల సోంపు వేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాలు. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం జాజికాయ వేసుకోవాలి. చిన్న ముక్క అయితే చాలు, ఎందుకంటే ఇది చాలా ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి, కొన్ని ఇలాచీ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. మీకు దగ్గర ఉంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నిటిని ఒక 3 గంటల సేపు నానబెట్టేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇవి మునిగేంతవరకు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 3 గంటలు నానబెట్టేసుకోవాలి. నానితే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వచ్చేస్తాయి, వాటర్కి పట్టేసుకుంటాయి. వాటర్ పారవేయకుండా వాటర్తో సహా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి అన్నిటిని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పక్కకు పెట్టేసుకొని తర్వాత 3 గంటల తర్వాత మూత తీసి మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా, కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీకు వద్దనుకుంటే బాదం మీద పొట్టు అని తీసేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసుకుంటున్నాను. ఇవన్నిటిని మిక్సీలోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ అయినా వేసేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం అంతా ఫైన్గా ప్యూరీ లాగా అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి స్వీట్ కోసం నేను పట్టిక బెల్లం ఉంటుంది కదా, పట్టిక అంటారు కదా, పెద్ద చక్కెర, ఇది వేసేసుకోవాలి. ఒక 1/2 కప్పు వేసేసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ వేసేసుకొని మంచిగా మెత్తగా ప్యూరీ అయ్యేంతవరకు, స్మూత్గా అయ్యేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు ఉంటాయి కదా, చల్లగా అవుతాయి కదా. ఇప్పుడు వాటిలోకి ఇవి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నవి అందులో వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా ఇందులో కలిపేసుకొని మనం చల్లగా తాగేయడమే. ఇందులోకి మీకు కావాలంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, రోజ్ పెటల్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చల్లగా ఎంతో కమ్మగా ఉండే సండే అయితే రెడీ అయిపోయిందండి. ఇది హోలీ స్పెషల్గా తాగుతారు. మనకి సమ్మర్లో కూడా హెల్తీగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా, ఒంటికి చలవ చేయడానికి కోసం తాగుతారండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.